we are discussing about normalization in DBMS. First of all, what is meant by normalization? Normalization ante emi? Normalization is a technique of organizing a data in a database. Normalization is a systematic approach of decomposing a tables to eliminate the data redundancy. మనం నార్మలైజేషన్ అంటే డేటా రిడెండెన్సీని రిమూవ్ చేయడానికి, అలాగనే మనం డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు, అప్డేట్ చేసేటప్పుడు అండ్ డెలీట్ చేసేటప్పుడు మనకు వచ్చే అనామలీస్ని రిమూవ్ చేయడానికి యూస్ చేసే కాన్సెప్టే నార్మలైజేషన్. అనామలీస్ అంటే ఏమి? అనామలీస్ అంటే అబ్నార్మాలిటీస్. మనం డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కావచ్చు, అప్డేట్ చేసేటప్పుడు కావచ్చు, డెలీట్ చేసేటప్పుడు కావచ్చు, అనామలీస్ అబ్నార్మాలిటీగా మనం డేటాని ఇన్సర్ట్ చేసేదాన్ని అనామలీస్ అంటాం. అలాంటి అనామలీస్ని రిమూవ్ చేయడానికి యూస్ చేసే కాన్సెప్టే నార్మలైజేషన్. అలాగనే డేటా రిడెండెన్సీని రిమూవ్ చేయగలిగే కెపాసిటీ నార్మలైజేషన్కి ఉంది. రిడెండెన్సీ మీన్స్ రిపిటీషన్. డేటా రిపీట్ అవుతూ ఉంటుంది. అలా రిపీట్ అయ్యే కాన్సెప్ట్ని మనం నార్మలైజేషన్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. మనం ఇప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. స్టూడెంట్ టేబుల్ని కన్సిడర్ చేసుకున్నాం. దాంట్లో స్టూడెంట్ రోల్ నంబర్, స్టూడెంట్ నేమ్, కోర్స్ అండ్ బ్రాంచ్ ఉన్నాయి. దాంట్లో స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 1 ఏబిసి, కోర్స్ బిఎస్సి, ఎంపీసీఎస్. ఇక్కడ ఈ టేబుల్ని మనం బాగా గమనిస్తే దీంట్లో కోర్స్ అండ్ బ్రాంచ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్నాయి. అవి రిపీట్ అవుతూ ఉన్నాయి. వాల్యూస్ అవే వాల్యూస్ ఉన్నాయి చూడండి, అవే వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి. ఈ కాన్సెప్ట్ని ఏమంటాము అంటే రిడెండెంట్. ఈ వాల్యూస్ని ఏం వాల్యూస్ అంటామంటే రిడెండెంట్ వాల్యూస్ అంటాం. ఈ రిడెండెంట్ వాల్యూస్ని మనం నార్మలైజేషన్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. అది ఎలా రిమూవ్ చేస్తాము అంటే కొన్ని నార్మలైజేషన్ రూల్స్ ఫాలో చేసి మనం రిమూవ్ చేస్తాం. ఆ నార్మలైజేషన్ రూల్స్నే మనం ఏమంటాము అంటే నార్మల్ ఫార్మ్స్ అని కూడా అంటాం. మనకు ఇన్ని నార్మలైజేషన్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ నార్మలైజేషన్ రూల్ ఆర్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్ ఇస్ కాల్డ్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్ ఆర్ 1NF. సెకండ్ నార్మల్ ఫార్మ్ ఆర్ 2NF. థర్డ్ నార్మల్ ఫార్మ్ ఆర్ 3NF. బాయ్ స్క్వాడ్ నార్మల్ ఫార్మ్ ఆర్ BCNF. fourth normal form or 4NF, fifth normal form or 5NF. ఇన్ని నార్మల్ ఫార్మ్స్ ద్వారా మన డేటాబేస్లో ఉండే డేటా యొక్క రిడెండెన్సీని, అనామలీస్ని మనం రిమూవ్ చేయగలం. మనం ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఫార్మ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నార్మల్ ఫార్మ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏం రూల్స్ అంటే టేబుల్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ వచ్చేసి యునీక్ నేమ్స్తో ఉండాలి. తర్వాత సెకండ్ రూల్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ఏ ఫీల్డ్ అటామిక్ వాల్యూస్గా ఉండాలి. అటామిక్ మీన్స్ సింగిల్ వాల్యూ అని అర్థం. మనం టేబుల్లో ఉండే ఫస్ట్ నార్మల్ ఫార్మ్ యొక్క రూల్స్ ఏమి అంటే టేబుల్లో ఉండే ప్రతి ఒక్క ఫీల్డ్ డిఫరెంట్ నేమ్స్తో ఉండాలి. ఇంకొక రూల్ ఏమి అంటే ఆ ఫీల్డ్లో ఉండే వాల్యూస్ అటామిక్ వాల్యూస్ అయి ఉండాలి. అటామిక్ వాల్యూస్ మీన్స్ సింగిల్ వాల్యూస్. ఇప్పుడు మనం దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. ఒక స్టూడెంట్ టేబుల్ని కన్సిడర్ చేసుకుందాం. ఆ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ సబ్జెక్ట్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ రూల్ సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ రూల్ ఎలా సాటిస్ఫై చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ మస్ట్ బి యూనిక్ నేమ్స్. ప్రతి ఒక్క టేబుల్లో ఉండే ప్రతి ఒక్క ఫీల్డ్స్ యూనిక్ నేమ్స్తో ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ దాంట్లో వాల్యూస్ 1, 2, 3, 4 మెంబర్స్ స్టూడెంట్స్ కన్సిడర్ చేసుకున్నాను. స్టూడెంట్ యొక్క నేమ్స్, ఆ స్టూడెంట్స్కి సి జావా, C++, జావా, .NET జావా, C++. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి కొన్ని సబ్జెక్ట్స్ తెలిసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్న వాల్యూస్ మనం ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఈ టేబుల్ లేదు అని నేను ఎలా చెప్తున్నాను అంటే మనం రూల్ ఏమి ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఒక టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అంటే ప్రతి ఒక్క ఫీల్డ్
వచ్చేసి యూనిక్ నేమ్స్తో ఉండాలి. ఆ రూల్ సాటిస్ఫై చేసింది. సెకండ్ రూల్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఏ ఫీల్డ్ మస్ట్ బి అటామిక్ ఆర్ సింగిల్. అంటే సింగిల్గా ఉండాలి. సింగిల్గా ఉన్నాయా, వాల్యూస్ దండిగా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై చేయదు. దెన్ హౌ టు సాటిస్ఫై ఫస్ట్ నార్మల్ ఫామ్? మనం దీన్ని ఫస్ట్ నార్మల్ ఫామ్కి తీసుకొని రావాలంటే మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే టేబుల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. స్టూడెంట్, మళ్ళీ మనం ఒకసారి టేబుల్ని వేసుకోండి. సేమ్ ఫీల్డ్ నేమ్స్తో వేసుకోండి ఆ టేబుల్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, స్టూడెంట్ నెంబర్ 1కి రోల్ నెంబర్ 1కి ఎన్ని సబ్జెక్ట్స్ తెలుసు అంటే 2 సబ్జెక్ట్స్ తెలుసు. ఆ సబ్జెక్ట్స్ ఏవేవి అంటే సి, ఇంకొకటి జావా. అది ఎలా రాసుకోవాలి అంటే ఇలా విడివిడిగా రాసుకోవాలి. అలాగనే సేమ్ అన్ని ఫీల్డ్స్కి మనం ఇలా రాసుకోవాలి. అలాగనే స్టూడెంట్ నెంబర్ 4 కూడా అలాగనే రాసుకోవాలి. అలా మనం అన్ని వాల్యూస్ని మనం ఏం చేస్తాం, సింగిల్ వాల్యూ ఉండాలి కదా, అటామిక్ వాల్యూస్ ఉండాలి. మనం దాన్ని ఏం చేసినామంటే సపరేట్ చేసినాం, ఇంకొక రో ఇన్సర్ట్ చేసినాం. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్, రోల్ నెంబర్ 1 స్టూడెంట్ నేమ్. ఆ స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ తెలుసు, సి తెలుసు, జావా తెలుసు. ఆ సిని ఒకసారి రాసుకుందాం. మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1ని తీసుకుందాం, మళ్ళీ స్టూడెంట్ నేమ్ తీసుకుందాం, మళ్ళీ సబ్జెక్ట్ తెలుసుకుందాం. అలాగనే అందరి స్టూడెంట్స్, అక్కడ టేబుల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్కి సేమ్గా వాల్యూస్ మనం రిపీట్ చేస్తూ ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై చేస్తుంది. మనం ఇప్పుడు ఎలా చేసినామో మళ్ళీ ఒకసారి ప్రాసెస్ని చూసుకోండి. ఫస్ట్ ఒక టేబుల్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ టేబుల్లో మనకు ఒక స్టూడెంట్ టేబుల్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఫీల్డ్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్. ఫస్ట్ నార్మల్ ఫామ్ యొక్క రూల్స్ ఏమంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ యొక్క నేమ్స్ వచ్చేసి యూనిక్గా ఉండాలి, అంటే డిఫరెంట్గా ఉండాలి. ఆ రూల్ సాటిస్ఫై చేసింది. సెకండ్ రూల్ వచ్చేసి ఆ ఫీల్డ్స్లో ఉండే వాల్యూస్ వచ్చేసి అటామిక్గా ఉండాలి, అంటే సింగిల్గా ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ రూల్ని సాటిస్ఫై చేయలేదు. అలా సాటిస్ఫై చేయడానికి మనం ఏం చేసినాము అంటే మళ్ళీ టేబుల్ని మళ్ళీ రాసుకొని ఒక స్టూడెంట్కి 2 సబ్జెక్ట్స్ కావచ్చు, అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ కావచ్చు, తెలిసి ఉండొచ్చు. అలానే మనం ఆ స్టూడెంట్ టేబుల్ని తీసుకొని మళ్ళీ స్టూడెంట్ నెంబర్, నేమ్, ఆ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ని మాత్రమే రాసుకుంటాం. మళ్ళీ ఇంకోసారి అదే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్ రాసుకుంటాం. అలాగనే సెకండ్ స్టూడెంట్కి చేసినాం, థర్డ్ స్టూడెంట్కి చేస్తాం, ఫోర్త్ స్టూడెంట్కి కూడా చేస్తాం. అప్పుడు మనకు నార్మల్ ఫామ్, ఫస్ట్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ నార్మల్ ఫామ్ గురించి తెలుసుకుందాం. సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏమి అంటే సెకండ్ నార్మల్ ఫామ్లో మనకు మళ్ళీ 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఇట్ షుడ్ సాటిస్ఫై ఫస్ట్ నార్మల్ ఫామ్. అలాగనే ఇంకొక రూల్ ఏమి అంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉండకూడదు. అలాగనే ఫస్ట్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేయాలి. మనం ఇంతకుముందు ఫస్ట్ నార్మల్ ఫామ్ చేసినాము. అలాగనే ఇప్పుడు ఈ సెకండ్ నార్మల్ ఫామ్లో ఒక టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై ఫస్ట్ నార్మల్ ఫామ్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఏ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. అసలు పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏమి, అంతకంటే ముందు ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏమో తెలుసుకుందాం. ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఒక కీ యాట్రిబ్యూట్ పైన ఇంకొక నాన్ కీ యాట్రిబ్యూట్ డిపెండ్ అయితే దాన్ని ఏమంటాము అంటే ఫంక్షనల్ డిపెండెన్సీ ఆర్ డిపెండెన్సీ అంటాం. ఆ కీ యాట్రిబ్యూట్నే ప్రైమ్ యాట్రిబ్యూట్ అని కూడా అంటారు. నాన్ కీ యాట్రిబ్యూట్నే నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అంటారు. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మన స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం. దాంట్లో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అడ్రస్,
ఈ 3 ఫీల్డ్స్ తీసుకున్నాం. దీంట్లో స్టూడెంట్ నెంబర్ అనేది కీ యాట్రిబ్యూట్. ఇప్పుడు స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ నాకు తెలీదనుకోండి, అప్పుడు స్టూడెంట్ నెంబర్ని బట్టి స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ అడ్రస్ని కనుక్కోవచ్చు. దీన్నే ఏమంటాము అంటే డిపెండెన్సీ అంటాం. డిపెండెన్సీ అంటే ఈ 2 యాట్రిబ్యూట్స్ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి, దాన్నే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. అలాగనే లేదంటే డిపెండెన్సీ అంటాం. ఈ స్టూడెంట్ నెంబర్ని కీ యాట్రిబ్యూట్గా మనం ఇవ్వాలి అంటే కీ యాట్రిబ్యూట్ అంటే ఏమి, దాన్ని మనం ప్రైమరీ కీతో మనం ఇస్తాం. ప్రైమరీ కీ అంటే ఏమో తెలుసుకోవాలి ఫస్ట్. ప్రైమరీ కీ అంటే యునిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలిగినది. అలాగనే నల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోనివ్వని దాన్ని ఏమంటాము అంటే కీ యాట్రిబ్యూట్ అంటాం. అలాగే దాన్ని కీ యాట్రిబ్యూట్గా మనం పెట్టాలి అంటే ప్రైమరీ కీని ఆ యాట్రిబ్యూట్కి అజైన్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే కీ యాట్రిబ్యూట్ అవుతుంది. ఇవన్నీ నాన్ కీ యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఇక్కడ ఎక్కడన్నా రిపిటేషన్స్ ఉన్నాయా? రిపిటేషన్స్ లేవు. ఆ రిపిటేషన్స్ లేకుండా ఇవ్వడానికి మనం వాల్యూస్ పాజిబిలిటీ కల్పించేది ప్రైమరీకి. అలాగనే ఎంటీగా వదిలేయకుండా, నల్ వాల్యూస్గా వదిలేయకుండా పాజిబిలిటీ ఇవ్వగలిగేది అన్ని ఏమంటారు అంటే ప్రైమరీ కీ అంటారు. అలాగనే మనం ఇంకొక కీ గురించి తెలుసుకుందాం, కాంపోజిట్ ప్రైమరీ కీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక యాట్రిబ్యూట్తో మాత్రమే మనం యునిక్గా ఐడెంటిఫై చేయలేనివి ఉంటాయి. అంటే 2 యాట్రిబ్యూట్స్ని కలిపి ఒక కీగా పెడతాము, దాన్నే ఏమంటాము అంటే కాంపోజిట్ ప్రైమరీ కీ. 2 ఆర్ మోర్ యాట్రిబ్యూట్స్ని కలిపి మనం ఒక కీ యాట్రిబ్యూట్గా పెడతాం, ఒక కీగా పెడతాం, దాన్ని ఏమంటాము అంటే కాంపోజిట్ ప్రైమరీ కీ. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో మనం స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ తీసుకున్నాం. ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ నెంబర్ని మనం కీ యాట్రిబ్యూట్గా అజైన్ చేసినట్లయితే రిపిటేషన్స్ రాకూడదు. మళ్ళీ అట్లయితే ఒక స్టూడెంట్కి దండకి సబ్జెక్ట్స్ తెలిసి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మనం ఇక్కడ స్టూడెంట్ 1 ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ తెలిసినాయి? 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? ఈ స్టూడెంట్కి 101 మనం యూనిక్ ప్రైమరీకి ఎందుకు పెడతాము? వాల్యూస్ తీసుకోవడానికి. ఇవన్నీ దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. ఇది కీ యాట్రిబ్యూట్గా చేస్తే దీని ద్వారా ఈ వాల్యూస్ అన్నీ తెలుసుకోవడానికి, దీని ద్వారా ఈ వాల్యూస్ తెలుసుకోవచ్చు. కానీ 101 ఒక స్టూడెంట్ 2 సబ్జెక్ట్స్ తెలిసి ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు 1 అంటే ఏది రిటర్న్ చేస్తుంది? ఇది రిటర్న్ చేయాలా, ఇది రిటర్న్ చేయాలా? కన్ఫ్యూజన్ వస్తుంది. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐడిని మనం ప్రైమరీ కీగా పెడితే 101 అనేవి ఇక్కడ 2 ఉన్నాయి, ఏది రిటర్న్ చేయాలి? ఇలాంటి సందర్భంలో ఇవి రెండింటిని కలిపి స్టూడెంట్ నంబర్ని, సబ్జెక్ట్ ఐడిని కలిపి మనం ఒక కీగా ఫామ్ చేస్తాం. దాన్నే మనం ఏమంటాము అంటే కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే అర్థం ఏమి అంటే కాంపోజిట్ కీ అనొచ్చు, లేదా కాంపోజిట్ ప్రైమరీ కీ అయినా అనొచ్చు. ఒక కీతో మనం రిమైనింగ్ ఫీల్డ్స్లోని వాల్యూస్ని యూనిక్గా రిట్రీవ్ చేయలేనప్పుడు 2 ఫీల్డ్స్ని కలిపి ఒక కీ యాట్రిబ్యూట్గా పెడితే దాన్ని ఏమంటాము అంటే కాంపోజిట్ ప్రైమరీ కీ. ఇప్పుడు మళ్ళీ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీకి వస్తాం. ఈ పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏమి అంటే ఈ కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే 2 యాట్రిబ్యూట్స్ కాంబినేషన్ ఒక కీ పెట్టడం. అంటే ఈ కీ దీంట్లో ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్లో స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ నువ్వు దేని ద్వారా కనుక్కోగలవు? స్టూడెంట్ నెంబర్ ఉంటే కనుక్కోగలవు. సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసి సబ్జెక్ట్ ఐడి ద్వారా కనుక్కోగలం. ఇవి 2 కలిపి ఒక కీగా పెట్టినప్పుడు
మనం ఒక ఫీల్డ్ని ఇంకొక దానిపైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దాన్ని పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. అంటే 2 యాట్రిబ్యూట్స్తో ఒక కీ ఫామ్ చేసినప్పుడు ఒక సింగిల్ పార్ట్ ఆఫ్ ఏ యాట్రిబ్యూట్కి మాత్రమే మిగతా యాట్రిబ్యూట్స్ డిపెండ్ అయి ఉంటే దాన్ని ఏమంటాము అంటే పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. లేదంటే ఇంకా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే నాన్ కీ యాట్రిబ్యూట్స్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ఏ కీ యాట్రిబ్యూట్ పైన డిపెండ్ అయి ఉంటే ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటాయి, అంటే ఒక పార్ట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. సబ్జెక్ట్ ఐడి పైన సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. అంటే సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ తెలియాలి అంటే నీకు స్టూడెంట్ ఐడి అనేది కావాలి. ఈ రెండు దీనిపైన, ఈ కీ పైన డిపెండ్ అయి ఉండవు. అంటే ఇవి రెండు కలిపి కాంబినేషన్తో కీ ఫామ్ చేసినప్పుడు మనం ఏదో ఒకదానిపైన, ఒక కీ పైన మాత్రమే, ఒక యాట్రిబ్యూట్ పైన మాత్రమే డిపెండ్ అయినప్పుడు దాన్ని పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. అంటే నాన్ కీ యాట్రిబ్యూట్ ఆర్ నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఏ కీ యాట్రిబ్యూట్. దాన్ని ఏమంటాము అంటే పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. మనకి పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉండకూడదు అని అంటున్నాం. ఉండకూడదు అని ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు 2 ఫీల్డ్స్ కలిసి ఒక కీగా ఫామ్ చేసినప్పుడు 2 ఫీల్డ్స్ నల్ వాల్యూస్ అయి ఉండకూడదు, 2 ఫీల్డ్స్లో వాల్యూస్ రిపీట్ అయి ఉండకూడదు. అంతేకాని ఒక ఫీల్డ్లో వాల్యూ ఉండొచ్చు, ఇంకో ఫీల్డ్లో వాల్యూ ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ వాల్యూ ఉండకపోవచ్చు, సబ్జెక్ట్ ఐడిలో వాల్యూ ఉండొచ్చు. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రాబ్లం ఏమీ రాదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇది యాక్సెప్ట్ చేస్తుంది. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే రెండు కలిసి మనం కీగా ఫామ్ చేసింటాం కాబట్టి ఒక దాంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1 అని తీసుకుంటే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ మాత్రమే వస్తుంది. సబ్జెక్ట్ నెంబర్ నల్ ఉంది కాబట్టి ఆ నల్ వాల్యూ అసలు కీ వాల్యూనే నల్ అయితే దానిపైన డిపెండ్ అయి ఉండే వాల్యూస్ మనం రిట్రీవ్ చేసుకోలేము, అంటే తీసుకొని చూడలేము. ఇలాంటి సందర్భం ఉంది కాబట్టే మనకు పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉండకూడదు అని చెప్తున్నాం. ఇప్పుడు పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీని రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి అంటే సింపుల్ థింగ్, మనం ఒక టేబుల్ని స్ప్లిట్ చేయాలి 2 టేబుల్స్గా. మనం ఒక టేబుల్ని 2 టేబుల్స్గా స్ప్లిట్ చేయాలి. అది ఎలా స్ప్లిట్ చేయాలి అని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూసుకుందాం. ఇప్పుడు మనం పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీని రిమూవ్ చేయాలి అంటే మన టేబుల్ని 2 టేబుల్స్గా స్ప్లిట్ చేయాలి. ఆ టేబుల్స్ ఏవేవి అంటే స్టూడెంట్ టేబుల్ అండ్ సబ్జెక్ట్ టేబుల్గా మనం స్ప్లిట్ చేసినాం. దీంట్లో స్టూడెంట్ నెంబర్ని కీ యాట్రిబ్యూట్గా పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిపైన ఇది మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి, ఇవి రెండు దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. సబ్జెక్ట్ టేబుల్లో సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఐడి అనేది మనం ఫారిన్ కీగా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ రిమూవ్ అయిపోయి ఉంటుంది. ఎలా రిమూవ్ అయిపోయింది ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు 2 యాట్రిబ్యూట్స్ కీగా ఫామ్ చేసినప్పుడు ఒకదానిపైన మాత్రమే, సమ్ పార్ట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటే పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. అది ఎందుకు ఉండకూడదు అంటే మనం ఇప్పుడు చూసినాం. అంటే ఒక దానిపైన డిపెండ్ అయినప్పుడు రెండు కలిపి కీగా ఫామ్ చేసినప్పుడు మనం ఒకదానికి నల్ వాల్యూ ఇస్తే అదే కీ యాట్రిబ్యూట్ అయితే రిమైనింగ్ వాల్యూస్ దాన్ని బేస్ చేసుకొని ఉండే వాల్యూస్ దీనిపై ఇది నల్ అయితే మనం ఇవి యూనిక్గా రిట్రీవ్ చేయలేం. అందుకోసం మనం ఏం చేస్తాం, పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీని రిమూవ్ చేస్తాం. అలా రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్ థింగ్, మన ఒక టేబుల్ని 2 టేబుల్స్గా స్ప్లిట్ చేయాలి.
ఆ టేబుల్స్ ఏమి అంటే ఒకటి స్టూడెంట్ టేబుల్, ఒకటి సబ్జెక్ట్ టేబుల్. దీంట్లో స్టూడెంట్ నెంబర్ని ప్రైమరీ కీగా అసైన్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ ఇవి రెండు దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. సబ్జెక్ట్ ఐడి వచ్చేసి ఫారిన్ కీగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ టేబుల్ విషయానికి వస్తే సబ్జెక్ట్ ఐడి వచ్చేసి ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ నెంబర్, సబ్జెక్ట్ నేమ్ అండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి రెండు దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి, అంతేగాని పార్షియల్గా డిపెండ్ అయి ఉండేవి ఏం లేవు. కాబట్టి మనం ఇప్పుడు సెకండ్ నార్మల్ ఫామ్ని ఈ 2 టేబుల్స్ స్ప్లిట్ చేయడం ద్వారా సెకండ్ నార్మల్ ఫామ్ని మనం సాటిస్ఫై చేసినాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి.